హే భగవాన్, కృష్ణా జిల్లా వాడినైన నేను కరీంనగర్ జిల్లా అమ్మాయి ప్రేమించుకున్నాం. లుక్స్ కలుపుకున్నాం, లిప్స్ కలుపుకున్నాం. పెళ్లి చేసుకుందాం అనుకునే టైంలో ప్రత్యేక తెలంగాణ పోరాటం వచ్చి నీది ఆంధ్ర, నా తెలంగాణ, నీకు నాకు లవ్ కట్టు హో అంది. ఇది నీకు న్యాయమే స్వామి? నేను నమ్ముకున్న ఈ ఆంధ్ర బిడ్డకు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? చెప్పు స్వామి, చెప్పు. నాకు గుంటూరు కన్నెపిల్లలు చూపించు. జై ఆంధ్రప్రదేశ్. ఏమిటి అయినా ఏమన్నా రోడ్ రిపేర్ చేస్తున్నారా? లేదురా, నీ బాడీ రిపేర్ చేద్దామని. నేనెవరో తెలుసా? గుడుంబా సత్తి. నువ్వు గుడుంబా సత్తి కావచ్చు, తొక్కలో సత్తి కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్. నేనెవరో తెలుసా? సిద్ధు, సిద్ధార్థ రాయ్. ఏంది రోయ్, ఎగస్ట్రాల్ చాలా చేస్తున్నావు. మా గురించి నీకు సరిగ్గా తెలవదనుకుంటా. ఏంటన్నా నా చుట్టూ తిరుగుతున్నారు? ఈగలు ఎక్కడ ముసురుతాయిరా? బెల్లం ఉన్న దగ్గర, దొంగలు ఎక్కడుంటారా? బంగారం ఉన్న దగ్గర. కాబట్టి నీ బాడీ మీద ఉన్న బంగారం తీసి మా చేతిలో పెట్టు. నో, నేను చచ్చినా ఇవ్వను. ప్రాణం పోయాక నువ్విచ్చేదేంద్రా? నలుగురు కలిసి ఒక మగాడి మీద అత్యాచారం చేస్తారా? దీని సంగతి తర్వాత చూద్దాం, ముందు దీని సంగతి చూద్దాం రండిరా. అమ్ము, ఈ అమ్మాయి ఆడపిల్ల కాదు, అగ్గి పెరుగు. యాండి యాండోయ్, మీ జడలో పువ్వులు కూడా నలక్కుండా నా శీలాన్ని కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోగలనండి? ఆ మాట అనాల్సింది ఆడవాళ్ళం మేమండి. ఎవరంటే ఉందిలేండి. ఇంతకీ మీ పేరు? మధు, మధుమిత. మరి మీ పేరు? సిద్ధు, సిద్ధార్థ రాయ్. మీరెవరైనా లవ్ చేశారా? ఏ, ఎందుకని? ప్రేమ దోమ లాంటి తొక్కలో కమిట్మెంట్స్ ఎప్పుడు పెట్టుకోకూడదు. అందుకే నన్ను చూడండి, ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత సంతోషంగా ఉన్నాను. ఏంటండి అలా చూస్తున్నారు? నేను చెప్పింది నిజం. ఆ నిజమే నాకు నచ్చిందండి. నువ్వు కూడా నాకు నచ్చావు. సిద్ధు, మధు, సిద్ధార్థ రాయ్, మధుమిత. మెల్లగా మెల్లగా. మన ఊర్లోనేమో గేదెలు కడగమంటావు, ఇక్కడేమో నీకు ఒళ్ళు పట్టమంటావు. నాకు దానికి దీనికి తేడా తెలియట్లేదు. నోర్మై, ఎక్కువ వాగామంటే బ్యాటరీ పీకేస్తా. మజ్జిగ. ఇది మజ్జిగ. ఈ మజ్జిగ గేదెలు కూడా తాగవు. అవి తాగట్లేదు కనుకే మీకు తీసుకొచ్చి ఇచ్చాను. ఇదిగో ఇదిగో, ఈ నీచ చమత్కారాలే వద్దంటున్నాను. ఒళ్ళు పట్టు. నేను ఒళ్ళు పట్టాలా? ఏ, నువ్వేమన్నా బ్రిటన్ రాకుమారుడువా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు పట్టు. పడతా పడతా. ఓహో, అది 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 ఒళ్ళు పట్టం అంటే ప్రాణం గాల్లో తేలిపోతుందయ్యా. అవును, ఇంత వయసు అయిపోయినా ఒళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉందండి? ఇదే స్ట్రాంగ్ వయసులో ఉన్నప్పుడు చూడాలి. పెళ్ళైన తర్వాత శోభనం గదిలోకి వెళ్ళి 6 నెలల దాకా తలుపే తీయలేదు. మీరు తీయలేదా? మీ నస భరించలేక బయట వేసిన వాడు తలుపు తీయలేదా? ఇదిగో ఇదిగో, ఇదే వద్దన్నాను. నా అల్లుడు ఇచ్చే చేతం తీసుకుంటూ నా మీద సెటలు వేస్తావా? ఏమండి, లేట్ అయింది, త్వరగా రండి. బావా, ఎవరా అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది? చిన్నమ్మాయి. అమ్మాయి కాదురా, మీ అక్క. ఆ కళ్ళదర పెట్టి చావు కపోతే. అక్క, ఇంకా ఎవరో అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తోంది అనుకుని ఈ విషయం అక్కతో చెప్పి నేను చితకబాధించేద్దాం అనుకున్నాను. నోర్మల్. ఆ పిల్ల నాకు అన్యాయం చేసిందిరా. ఇప్పుడేం చేద్దాం? చైన్ బాగుంది. దుర్గా జ్యువెలరీసా? అవును, నీకు కావాలా? నీ ఇష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత నీ జీవితం అంతా కష్టమేరా. ఎవరా మీరు? ఇదే ప్లేస్ లో ఇదే ఒళ్ళో నేను చాలాసార్లు తలపెట్టి పడుకున్నాను రా. బబ్లు, అలా మాట్లాడుకో. ఆ రోజు నీకు ఎండ దెబ్బకి తల తిరుగుతుందంటే నా ఒళ్ళు తల పెట్టుకోమని చెప్పాను. తల తిరిగింది ఎండ దెబ్బకు కాదు, నీ దెబ్బకు. నేనేం చేశాను? ఏం చేసావంటే, ఇన్ని రోజులు వీడితో లవ్ అన్నాం. ముందు నీ బర్త్డే వచ్చింది, రింగు లాగింది. తర్వాత వీడి బర్త్డే వచ్చింది. చేను తప్పింది. అది నా తప్ప? వీడి తప్పే, కానీ చేను రింగు లాగడం మాత్రం నీ తప్పు. మర్యాదగా 2 ఇచ్చేయి. ఇవ్వకపోతే పగిలిపోద్ది. గొడవలు ఎందుకు కానీ నీ చైను రింగు ఇచ్చేస్తాను, తీసుకో. చాయదేవి నువ్వు అయ్యో రాజ్ కుమార్, దెబ్బలేం తగలేదు కదా? లే. రేయ్, మీరు మగాళ్ళైతే 10 నిమిషాలు ఆగండి రా. అరగంట వెయిట్ చేస్తాం. నీ చేతనైంది నువ్వు చేసుకో.
వాడున్నాడన్నా. పిస్తా అంటే తెలుసారా నీకు? ఎందుకు తెలీదు? బాదం పిస్తా. నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు, నేను అంటున్న పిస్తా వేరు. ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా. ఒక్కొక్కడు వచ్చినా సరే, 100 మంది వచ్చినా సరే, విడివిడిగా వచ్చినా సరే, కలివిడిగా వచ్చినా సరే, అందరూ వచ్చినా సరే, ఎవడు రాకపోయినా సరే, ఒక్కొక్కడిని చిటికేసి చంపేస్తా. అన్నా, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ పక్షులు చచ్చిపోతాయి, వీడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, నువ్వు కూడా చచ్చిపోతావు. కాకపోతే కాస్త ముందు వెనక. వీడేంట్రా నేను వైలెంటిక్ గా మాట్లాడుతుంటే వీడు వేదాంతం మాట్లాడుతున్నాడు. వాడేదో కటింగ్ ఇస్తున్నాడన్నా. కాలేజ్ కటింగ్ ఇచ్చావో ఇర్రగొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, వెంకటేష్ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కూడా కొడతావు. కానీ అది రొటీన్. వెరైటీగా కొట్టుకుందావా? వెరైటీగానా? బెస్ట్ అన్న, రొటెన్గా కొట్టుకుంటే మాకు బరు కొడుతుంది. అయితే ఓకే. గిరి మధ్యలో నువ్వు నేనున్నాం. గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు, నువ్వు నేను, అందరం కళ్ళకు గంతలు కట్టుకున్నాం. ముందు నువ్వు కట్టుకో. అలాగే అన్నా. అది లెక్క. ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్. అన్నా, నువ్వు కట్టుకున్నావా? యా. పిస్తా అన్నా, ఒకే ఒక రిక్వెస్ట్. ఏంట్రా? మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను. ఒకవేళ నా కర్ర మీకు తగిలితే, పొరపాటున తగిలితే మీరు అరవకూడదు. ఏమంటారా? వెరైటీగా ఉందన్నా. అయితే ఓకే. 1 2 3. బ్లైండ్ ఫైట్ మస్తు వేస్తుండన్నా. ఒక్కడ కొడుతున్నట్లేదు, చాలా మంది కొడుతున్నట్టుంది. వాళ్ళంతా హులమైపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం. ధర్మ యుద్ధమే నడుస్తుంది. మనం కూడా ధర్మంగా ఉండాలి. చచ్చా. అరే అన్న పడిపోయిండ్రా. ఏమైందనా? ఏమైందన్నా? ఎక్కడ్రా వాడు? ఇంకెక్కడున్నాడన్నా? నువ్వు కొట్టినా చెప్పాలా కాడు ఎప్పుడో పరారాయండు. నేను కొట్టింది మీరు చూసినారు. మరి ఆడ అరిచిండు కదనా? అదేరా వాడి దగ్గర ఉన్న టాలెంట్. నన్ను కొట్టుకుంటూ ఆడరిచాడు. నిజమా? మరి నువ్వెందుకు అరవలేదానా? అరిచే చార్జ్ ఎక్కడిచ్చాడురా? అరిచే లోపు కడుపులో కొట్టి నోరు మూసి కొట్టరాడు చూడగొట్టి. మరి పెద్ద పిస్తా అన్నావు. వాడి వ్యాధికిచ్చాడు రా. నేనేం చేశానా? మరి హాస్పిటల్ వెళ్ళి ఎవడు కడతారు రా? ఎక్కించాడు రా. అబ్బా, ఈ వర్షంలో ఈయన ఏ అవసరం పడుతున్నారో పాపం. చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే, చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే, చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే, చెలికాడే చిచి చెలికత్తే సరసన ఉంటే, చెలికత్తే సరసన ఉంటే. ఏమిటండి వర్షంలో తడుస్తున్నారు? వర్షంలో తడు బ్రహ్మాండంగా స్నానం చేస్తా ఉంటే. ఏమిటి వర్షం నీళ్ళతోనా? ఏ వర్షం నీళ్ళు కదా, ఆ నీళ్లతో పంటలు పండగలేంది, అవి మనం తిరగాలేంది, వాటితో స్నానం చేస్తే తప్పొచ్చిందా? నీళ్ళలో ఎక్కువసేపు తడిస్తే జలుబు చేయదు. ఏమండి, చేప పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు నీళ్ళలోనే ఉంటుంది, దానికి జలుబు చేస్తుందా? మన బాడీ అంతే, ఫిష్ బాడీ.